హల్లెలూయా. ఈ యొక్క సాయంకాల వేళలో మనము నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదు అను వర్తమానం మనము అనగా అను అంశమును మనము నేర్చుకుందాం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. యావే నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ఎలోహిము, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యావేతో నేను మనవి చేయుదును. నేను ఇలాగొందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. యావేను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారర్పించు రక్త పానీయార్పణములు నేనర్పింపను. వారి పేర్లు నా పెదవుల నెత్తను. యావే నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే. నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యావేను స్తుతించదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యావేయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఎలోహిం నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ఎలోహిము, నీవే సర్వశక్తిమంతుడువు, సర్వాధిపతివి. నీకంటే నాకు క్షేమాధారం ఏదీయూ లేదని యావేతో నేను మనవి చేయుదును. మనం ఈ చివరి కాలంలో ఈ తెల్లవారుజామున, ఆత్మీయ తెల్లవారుజామున మనము ఆయన్ని శరణుజొచ్చాలి, ఆయన నమస్కారం. హల్లెలూయా. ఎందుకనంటే ప్రపంచం మీదకి మోషే ఏలియాలు వచ్చినప్పుడు భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ తెల్లవారుజామున ఆ శ్రమలు రాబోయే ముందుగా మనల్ని తప్పించుట కొరకై ఆయన ఇచ్చాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. అలాగే నోహ కాలంలో కూడా జలప్రళయం వచ్చే ముందుగా నోహుని ఏం చేశాడు చెప్పండి? ఆ జలప్రళయం నుండి తప్పించాడు. అలాగే లోతు కాలములో కూడా ఆ సొదొమ గొమొర్రా మీదకి అగ్నిగంధకములు రాబోయే ముందుగా ఆ లోతుని అతని ఇద్దరు కుమార్తెలను ఆయన రక్షించినట్లు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా మనం తెల్లవారుజాములో ఉన్నాం. భూమి మీదకి భయంకరమైన శ్రమలు రాబోతున్నాయని మనకు ఆయన బయలుపరిచాడు. కాబట్టి ప్రపంచం భయంకరమైన శ్రమల్లో పడబోతూ ఉన్నది. కాబట్టి మోషే ఏలియాలు రంగం మీదకి వస్తారు.
ఆ మోషే కాలంలో ఎలాగైతే జరిగిందో ఐగుప్తు దేశం మీద, అలాగే ఏలియా దినాలలో ఆ యెజెబెలు వాళ్ళందరి మీద కూడా మనం చూసినట్లయితే ఆహాబు ఆ కాలంలో వర్షము లేకుండా ఎలాగ కరువులు వచ్చి ఎలాగ ఇబ్బందులు పడ్డారో, అలాంటి భయంకరమైన పరిస్థితులు అంటే నీరు రక్తంగా మార్చబడ్డం, ఇలాంటి శ్రమలన్నీ కూడా భూమి మీదకు రాబోతూ ఉన్నాయని ఆయన మనకు బయలుపరిచాడు. కాబట్టి ఆ రాబోయే ముందుగా మనల్ని తప్పించడానికి తెల్లవారుజామున వచ్చాడు. అందుకనే నోహుని వారి కుటుంబాన్ని 8 మందిని ఏ దినములైతే తప్పించాడు, అలాగే లోతుని ఏ జాములైతే తప్పించాడు, అలాగే మనల్ని కూడా ఆయన తప్పించడం కోసము అదే దినములో అదే జాములో అదే గడిలో, అంటే 3 గంటలకి తెల్లవారుజాము ఆరంభమవుతుంది. కాబట్టి 3వ గడిలో ఆయన రాకడ. కాబట్టి ఆయన వచ్చి ఇప్పుడు మనకు ఆయన బయలుపరిచాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పించుకోవాలంటే ఆయన్నే నువ్వు శరణజొచ్చావు, ఆయన్నే వేడుకోవాలి. అయ్యా, ఉగ్రత నుండి తప్పించేవాడు నీవే, ఆ ప్రళయాన్ని నుండి తప్పించేవాడు నీవే, ఆ శ్రమకాలం నుండి తప్పించేవాడు నీవే. నో కాలము కంటే, ఇంకా ఆ యొక్క సొదొమ గొమొర్రా కంటే, ఆ కాలములో కంటే, అంటే లోతు కాలము కంటే ఇంకా భయంకరమైనటువంటి శ్రమలు, అలాగే ఎర్మగెద్దోను యుద్ధము ఈ భూమి మీదకి రాబోతున్నాయి. ఎందుకంటే ఆనాడు జల ప్రళయం, దానికంటే అణుబాంబులతో యుద్ధము జరుగుతుంది, ఇంకా భయంకరమైంది. అలాగే ఆ రోజుల్లో లోతు కాలంలో సొదొమ గొమొర్రాల మీదకు మాత్రమే ఉగ్రత. ఇప్పుడు ప్రపంచంలో చాలా పట్టణాలు సొదొమ గొమొర్రా వలె ఉన్నాయి. కాబట్టి ఇంకా భయంకరముగా ప్రపంచం మొత్తం మీదకి ఆయన ఉగ్రత అలాంటి పట్టణాల మీదకి రాబోతూ ఉన్నది. కాబట్టి ఆ ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే ఇప్పుడు ఆయన పాదముల మీద పడి, నాయనా నన్ను రక్షించు నాయనా, నన్ను తప్పించు నాయనా, నన్ను కాపాడు నాయన. ఎందుకనంటే నీ కంటే నాకు క్షేమాధారమేదియో లేదు. ఎందుకంటే అలాంటి ఉగ్రత నుండి తప్పించేటువంటి ఆధారం నీవే. నీ దగ్గర మాత్రమే, నీ సన్నిధిలో మాత్రమే, నీవు మాత్రమే మమ్మల్ని క్షేమముగా ఉంచగలవు. నీవు మాత్రమే మమ్మల్ని ఆ ఉగ్రతను తప్పించి మధ్యాకాశానికి తీసుకొని వెళ్ళి మమ్మల్ని క్షేమముగా నీవు మాత్రమే ఉంచగలవు తప్ప మాకు మరి ఎక్కడా కూడా క్షేమం లేదు. మా డబ్బు కానీ, మా ఆస్తులు కానీ, మా బిల్డింగులు కానీ, మేము కలిగిన టెక్నాలజీ కానీ, లేకపోతే మేము కలిగిన జ్ఞానము కానీ, మా బలము కానీ, మా బంధువులు కానీ, మా ఆస్తిపాస్తులు మరి ఏవి కూడా మమ్మల్ని రక్షించలేవు. వాటి క్రింద వాటిని ఆధారం చేసుకున్నట్లయితే మాకు క్షేమాధారము కలుగదు. మేము క్షేమముగా ఉండలేము, మేము నశిస్తాము, పాపులతో పాటు మేము నశిస్తాము. కాబట్టి నాయనా నన్ను రక్షించు నాయనా, నన్ను రక్షించు నాయనా అని చెప్పి ఆయన్ని శరణు వేడుకునే సమయం ఇది. ఆయన నామమున హల్లెలూయా. నిరంతరము ఆయన్ని శరణు వేడుకునే సమయం ఇది, ప్రార్థించే సమయం ఇది. అయ్యా, నీవే నా క్షేమాధారము, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు. నీవు మాత్రమే ఆ ఉగ్రత నుండి తప్పించి క్షేమంగా ఉంచగలిగిన వాడు, నీవు మాత్రమే ఆ కోపం నుండి తప్పించి క్షేమంగా నన్ను కాపాడగలిగిన వాడు నీవే, రక్షించగలిగిన వాడు నీవే. నీకంటే రక్షణ మరి ఎక్కడా లేదు నాయన. నీవు తప్ప మరొకరు రక్షించేవారు ఎవరు కనపడటం లేదు. నీవు తప్ప మమ్మల్ని క్షేమంగా ఉంచేవారు మరి ఏది కనపడలేదు, ఎవరు కనపడటం లేదు. నీవు మాత్రమే మమ్మల్ని రక్షించగలిగిన వాడువు. నీకంటే మాకు క్షేమాధారం ఏది కూడా లేదు. అందుకని నాయనా మమ్మల్ని ఆ మధ్యాకాశానికి చేర్చి, ఎందుకంటే నువ్వు వాగ్దానం చేసావు, మధ్యాకాశానికి వచ్చినప్పుడు మమ్మల్ని ఎక్కిరమ్మని పిలుస్తానని వాగ్దానం చేసావు. ఇప్పుడు ఎక్కిరమ్మని పిలుస్తూ ఉన్నావు. కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఆ యొక్క క్షేమాధారము నాయనా నీవే, నీకంటే మాకు క్షేమ ఆధారం ఏది లేదు. కాబట్టి మాకు నీవే క్షేమాధారమని ప్రార్థించే సమయం ఇది. ఆయన హల్లెలూయా. ఉగ్రత నుండి తప్పించమని ప్రార్థించే సమయము ఇదే. ఆనాడు నోహు కుటుంబం 8 మంది ఆ విధంగా ప్రార్థించి ఉండవచ్చు.
ఎందుకంటే ఆయన తెలియజేశాడు, యొక్క జలప్రళయంతో ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నానని చెప్పినప్పుడు, అయ్యా నీవే మాకు క్షేమాధారము, నీవే మమ్మల్ని రక్షించగల సమర్థుడువు. అందుకనే చూడండి, ఆ జంతువులని, పక్షులని, ఆ కుటుంబాన్ని అన్నిటిని కూడా ఆ ఓడలోని చేర్చి ఆయనే రక్షించాడు. అందును బట్టే ఆయన కంటే క్షేమాధారం ఏది లేదని వాళ్ళు ఎరిగి ఆయన్ని ఆశ్రయించారు. నీవు కూడా అలాగే, లోతు కూడా అలాగే, రాహాబు అనే స్త్రీ కూడా అలాగే. రాహాబు అనే స్త్రీ ఏం చేసింది చెప్పండి? ఈ పట్టణము, ఎరికో పట్టణం నాశనం కాబోతున్నదని ఆ యొక్క దూతలు చెప్పినప్పుడు ఆయన కంటే క్షేమాధారం మరి ఏమీ లేదని ఎరిగి ఆయన్ని శరణుజొచ్చింది. ఆ దూతలతో, అయ్యా మేము ఏ విధంగా ఈ ఉగ్రతుడిని తప్పించుకోవాలి, ఏమిటి? ఆయనే క్షేమాధారము, ఆయన కంటే క్షేమాధారము ఏమీ లేదు. ఎరుకో రాజు కానీ, ఎరుకో సైనికులు కానీ, ఎరుకో ప్రజలు కానీ, ఎరుకో జ్ఞానము కానీ, ఎరుకోలో కలిగి ఉన్నటువంటి ఆ ప్రజలు తెలివితేటలు కానీ ఏది మమ్మల్ని రక్షించజాలదు. ఆయనే రక్షించగలడని ఆయనని ఆమె శరణుజొచ్చింది. ఆయన నామనుస్తాను. హల్లెలూయా. కాబట్టి నీవు కూడా ఈ చివరి సమయంలో ప్రపంచం మీదకు ఉగ్రత రాబోతూ ఉన్నది కనుక ఆయన అణుబాంబుల చేత అలాగే మోషేలను పంపించి ఆ యొక్క మోషే కాలంలో జరిగినట్లే, ఏలియా దినాల్లో జరిగినట్లే భయంకరమైన ఉగ్రత భూమి మీదకు రాబోతుంది. అందుకని భూమి మీద క్షేమం ఉండదు, క్షేమం అనేది ఉండదు. ఇంకా భూమి మీద శ్రమలే. ఎవరు కూడా మేము క్షేమంగా ఉన్నాం, బాగున్నామని చెప్పుకోవడం ఉండదు. అలాంటి భయంకరమైన పరిస్థితులు ఈ భూమి మీదకు రాబోతూ ఉన్నాయి కనుక దీని నుండి నువ్వు తప్పించుకోవాలంటే నిరంతరము నువ్వు ప్రార్థించడమే. ఆయన నామమునిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నేను ఇలాగనందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. భూమి మీద ఉండే భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టం. ఈ ప్రపంచంలో అంతా కూడా ఆయన వధువు ఉంది. అయితే బహుకొద్ది మంది మాత్రమే ఉన్నారు, బహుకొద్ది మంది మాత్రమే రక్షించబడతారు అని వాక్యం చెప్తా ఉంది. అనేక మంది ఏమి రక్షించబడరు, బహుకొద్ది మంది మాత్రమే రక్షించబడతారు. అందుకని నీకు ఇష్టమైన వారు ఎవరు అని అంటే ఆయన నామము ధరించుకుని ఈ తెల్లవారుజామున ఉగ్రతను తప్పించుకునేవారే నీకు ఇష్టమైన వారు, వాళ్ళే శ్రేష్టమైన వారు. అందుకని ఆ శ్రేష్టమైన వారంటే ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా కడగబడిన వారు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారు, బుద్ధి కలిగిన కన్యకల వలె ఆ యొక్క నూనె కలిగి ఆ దివిటీలు ఆ మండుతూ ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ కలిగినటువంటి వారు మాత్రమే శ్రేష్ఠులు. అందుకని ఈ యొక్క వేకో నక్షత్ర వర్తమానం ఎవరు విశ్వసిస్తారు అని అంటే ఆ పరిశుద్ధాత్మ కలిగిన వారే విశ్వసిస్తారు. అందరూ విశ్వసించరు, అందరి కోసము కాదు. కాబట్టి ఆయన వచ్చి 1995లో ఆయన దిగి వచ్చి ప్రపంచం మీదకి ఉగ్రత రాబోతున్నదని, ఇక దీన్ని నాశనం చేయబోతున్నానని రహస్యంగా మనకు తెలియచేస్తున్నాడు. ఆయన హల్లెలూయా. ప్రపంచం మొత్తానికి కాదు. అందుకనే దీన్ని రహస్య రాకడ అంటారు, అదృశ్యముగా. అందుకని ఆయన మధ్య ఆకాశానికి వచ్చే విషయము, ఈ ప్రపంచం నాశనమయ్యే విషయము మనకు మాత్రమే తెలియచేయబడింది. అంటే ప్రపంచంలో బహుకొద్ది మంది మాత్రమే దీన్ని గ్రహిస్తారు. చాలామంది దుర్బోధనలు నమ్మి ప్రమాదంలో పడిపోతారు. చూడండి, తర్వాత వచ్చిన ముందు యావేను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమను విస్తరించును. వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను, వారు పేళ్ళు నా పెదవులనెత్తను. చూడండి, యావేను విడిచి వేరొకను అనుసరించు వారికి శ్రమను, వాక్యాన్ని విడిచిపెట్టేసి వేరొక బోధలని, వేరొక సిద్ధాంతాలని, వేరొక సంఘాలని, వాళ్ళకి నచ్చినటువంటి, వాళ్ళకి ఇష్టమైనటువంటి, వారి ఆశలకు అనుకూలమైనటువంటి, వారి తలంపులకు అనుకూలమైనటువంటి, వారి క్రియలకు అనుకూలమైనటువంటి సంఘాలకి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు.
చాలామంది వెళ్తూ ఉన్నారు ఇప్పుడు. అలాగే వధువు సంఘాల్లో కూడా చాలా భయంకరమైన దుర్బోధలు ఉన్నాయి. అనేక మంది ఆ దుర్బోధనలు అనుసరిస్తూ ఉన్నారు. వాళ్ళ ఇష్టం వచ్చిన తలంపుల ప్రకారం వాళ్ళు నడుస్తూ ఉన్నారు. పైకి క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు. వేషం అంతా వేషము, మోసము. వాళ్ళు ఆ యొక్క వాక్య వ్యతిరేకమైనటువంటి మార్గాల్లో నడుస్తూ ఉన్నారు ఈనాడు క్రైస్తవులు అనేక మంది. అందుకని ఆయన అంటున్నాడు, భూమి మీద నేను విశ్వాసమును కనుగొందునా అంటే న్యాయాధిపతిగా వచ్చినప్పుడు నేను విశ్వాసమును కనుగొందునా. కాబట్టి ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు కనుక ఆయన తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతిగా. ఆ న్యాయాధిపతి అంటేనే తీర్పు తీర్చేవాడని అర్థం. కాబట్టి ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా ప్రత్యక్షమయ్యాడని, ఈ ప్రపంచం ఉగ్రతలో పడబోతూ ఉన్నదని, అంటే నాశనంలో పడబోతూ ఉన్నదని, శ్రమల్లో పడబోతూ ఉన్నదని సర్వశక్తిమంతుడు మనకు బయలుపరిచాడు కనుక మనం తప్పించుకున్నట్టు కొరకై నాయనా అని ఆయన్ని శరణు వేడి, ఆయన నీ సన్నిధిలోనే నాకు క్షేమం గలదు, నీవు మాత్రమే నన్ను రక్షించగలవని ఆయన్ని బ్రతిమలాడుకునే సమయం ఇది. ఇప్పుడు కనుక ఆయన శరణుజొచ్చి ఆయన బ్రతిమలాడుకోకుండా అనగా ప్రార్థన చేయకుండా నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, నేను తర్వాత వస్తానులే ప్రార్థనకి, లేకపోతే ఈరోజు నాకు కుదరదు అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్లు నీ ఉన్నావు అనుకోండి, అప్పుడు నీ విడిచిపెట్టబడతావు. నువ్వేమైపోతావు చెప్పండి? విడిచిపెట్టబడతావు. కాబట్టి ఈ సమయంలో ఏం చేయాలి? నువ్వు ఆయన్ని వేడుకోవాలి, ప్రార్థించాలి. అంతేగాని ఆయన అలాగే చెప్తుంటారులే అని నీవు లోకరీతిగా ఉండి, లోకస్తుల వలె ఉండి ఈ సమయాన్ని గనక నీవు ప్రార్థనకు ఉపయోగించుకోకుండా ఆయన శరణుజొచ్చి ఆయన్ని బ్రతిమలాడుకొని ఉగ్రతుండి తప్పించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్లు కనుక నీవు ఉన్నావు అనుకో, విడిచిపెట్టబడి ఆ యొక్క శ్రమల్లోనూ ఉండిపోతావు. అప్పుడు నిన్నెవ్వరూ రక్షించరు. మీ తల్లిదండ్రులు కానీ, మీ బంధువులు కానీ, నీ ధనము కానీ. ఎందుకంటే ఇక్కడ క్షేమాన్ని కలుగు చేసేది ఏది ఉండదు. ఇక్కడ నిన్ను రక్షించేవారు ఎవరు ఉండరు. భయంకరమైన శ్రమలు భూమి మీద ఉంటాయి. మోషే ఏలియాలు వచ్చినప్పుడు యూదులు మాత్రమే రక్షించబడతారు తప్ప మిగతా వారికి ఉండదు. అందువల్లనే చాలా భయంకరమైన పరిస్థితి భూమి మీదకు రాబోతూ ఉన్నది కనుక ఆయన్ని శరణజొచ్చే సమయం ఇది. అందుకని ఆయన్ని అనుసరింపక, వాక్యాన్ని అనుసరింపక, ఆయన రెండవసారి ఇదిగో నేను తూర్పును కనపడి వేకు నక్షత్రముగా ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను నేను చెప్పాను. ఆయన రంగం మీదకి వచ్చారు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన వాక్యమును అనుసరించకుండా, వాక్య ప్రకారముగా జరుగుతున్నటువంటి ఆయన కార్యమును నమ్మకుండా వారు వేరొక మార్గాన్ని అనుసరిస్తున్నారు. అది ఏ మార్గం అని అంటే విశాల మార్గం. అది వాక్య వ్యతిరేకమైన బోధనతో కూడినటువంటి మార్గము. వధువు ద్వారా రెండవ రాకడ జరుగుతుందని ఆయన రాకడని అవమానపరుస్తూ ఉన్నారు. వీళ్ళు ఆయన రాకడని ఏం చేస్తారో చెప్పండి? అవమానపరుస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. ఆయన దావీదు కేడెముగా, దావీదు నక్షత్రముగా ఇప్పుడు వచ్చాడు కనుక ఈ కాలంలో ఆయన వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చే న్యాయాధిపతిగా వచ్చాడు కనుక ఈ మార్గమునే మనము, లేఖన మార్గం ఇది, లేఖనాలు ఆ విధంగా చెప్తా ఉన్నాయి కాబట్టి, రెండవసారి ఆయన ఆ విధంగా వస్తాడని చెప్తా ఉన్నది కాబట్టి ఆ లేఖనాలను బట్టి మనం ఇప్పుడు ఈ మార్గంలో మనం నడుస్తున్నాం. బయలుపరచబడినటువంటి మార్గం ఇది, మూడవ ఈడుపు. ఈ మార్గంలో మనము నడుస్తూ ఉన్నాము. అయితే వేరొక మార్గంలో నడిచే వారందరూ కూడా శ్రమల్లో పడిపోతారు, భయంకరమైన ప్రమాదంలో పడిపోతారు. 1963లో రెండవ రాకడ జరగకపోయినా అది రెండవ రాకడ దర్శనమే, అది జరిగిందని, బ్రహ్నాం క్రీస్తు అని ఇలాంటి పనికిమాల బోధనలు చాలా ఉన్నాయి వధువు సంఘాల్లో. వేరొక మార్గాన్ని వెళ్తున్నారు, వేరొక రాకడను నమ్ముకొని వెళ్ళిపోతున్నారు. స్త్రీ ద్వారా రక్షణ కలుగుతుందని ఈ విధమైన మార్గాల్లో వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళకి క్షేమమో కలుగదు. ఆయనే క్షేమాన్ని ఇచ్చేవాడు. ఆయన కంటే క్షేమాన్ని ఇచ్చేవారు మరొకరు లేరు. అందుకనే మనము ఆ దావీదు కేడమనగా రక్షణ,
ఆ దావీదు కేడమనగా రక్షణ. అందుకని నేను దావీదు వేరు చిగురును ప్రకాశమానమైన వేకు చుక్కనైనా అని చెప్పాడు. కాబట్టి అందువలన ఈ మార్గమే సరైనటువంటి మార్గం. 7వ దూత తర్వాత 8 వేకు నక్షత్రము. అందుకని ఆయన మహత్యమును కనులారా మేము చూచిన వారమై ఆ పరిశుద్ధ పర్వతం మీద 2వ రాకడ యొక్క దర్శనాన్ని ఆయన ప్రదర్శించాడు. ఇప్పుడు ఆయన అసలైన రాకడ జరుగుతూ ఉంది. అందుకని ఇప్పుడు ఆయన దొంగవలి ఆయన వధువుని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. లోకానికి తెలియకుండా దొంగవలి వచ్చాడు. అకస్మాత్తుగా వచ్చి తన వధువుని ఇప్పుడు తీసుకుని వెళుతూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో నాయనా నన్ను కూడా, అందుకని ఆ రోజుల్లో చూడండి, వాళ్ళందరూ కూడా కుష్ఠరోగులు కానీ, కుంటివారు కానీ, లేకపోతే గుడ్డివారు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, ఆ రోజుల్లో వారు స్వస్థతల కోసము ఆయన్ని అయ్యా మమ్మల్ని కనికరించు నాయన అని కేకలు వేశారు, ఏడ్చేశారు. ఆయన కనికరపడ్డాడు. ఈనాడు నీ శరీరం మారడమే స్వస్థత. ఎందుకంటే దేహం యొక్క విమోచన కొరకు మూలుగుతున్నావు నీవు. అందువలన ఇప్పుడు నీవు కూడా నన్ను కనికరించు నాయనా అని నీవు ఆయనని శరణజొచ్చే సమయం ఇదే, ఆయన వేడుకునే సమయం ఇదే. ఇప్పుడు గనక నువ్వు ప్రార్థించకపోయినట్లయితే, ఇప్పుడు గనక నువ్వు ఆ పనులు పెట్టుకొని ఈ పనులు పెట్టుకొని నువ్వు ప్రార్థన మానేసి నీ ఇష్టం వచ్చినట్లు గనక నీ ఆలోచన ప్రకారం నీవు ఉన్నట్లయితే విడిచిపెట్టబడి ప్రమాదంలో పడిపోతారు, ఉగ్రతలో పడిపోతారు. అందువలనే ప్రార్థన దేని గురించి చెప్పండి? చాలామంది ప్రార్థన ఏంటి? మాకు మంచి బట్టలు దయచేయి నాయన, మంచి ఉద్యోగాలు దయచేయండి నాయన, మాకు వ్యాపారాలు బాగుండేలాగా సహాయం చేయండి నాయన, మాకు మంచి ప్రమోషన్లు వచ్చేలాగా, మా పిల్లలకు మంచి పెళ్ళిళ్ళు అయ్యేలాగా, వాళ్ళ పరీక్షల్లో బాగా పాస్ అయిపోయి మంచి ర్యాంకులు తెచ్చుకునేలాగా, ఈ విధంగా ఈ లోక సంబంధమైన వాటి గురించి ప్రార్థిస్తూ ఉంటారు. మన ప్రార్థన అది కాదు. నీ ప్రార్థన ఏంటి చెప్పండి? ఉగ్రతుండి నన్ను తప్పించు నాయన. నన్ను ఉగ్రతుండి తప్పించబడాలంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మీయందలి ఆనందమే నీతి గల జీవితము. పరిశుద్ధాత్మ సమాధానము కలిగి ఉండి ఆయనకు విరోధంగా ఏ పని నువ్వు చేయకుండా, ఏ ఆలోచనలు చేయకుండా, ఏ మాటలు మాట్లాడకుండా ఆయనకు విరోధముగా. ఎందుకంటే ఆ విధంగా మాట్లాడితే సర్వశక్తిమంతుడు నీకు మంచి విరోధం కలుగుతుంది. నీతిగా నడుస్తూ, నీతిగా మాట్లాడుతూ, నీతిగా ఆలోచిస్తూ ఆ విధంగా ఉన్నప్పుడు ఆయనకి నీకు మధ్య సమాధానం ఉంటుంది. ఆయన్ని ఆ సమాధానకర్తను బట్టి నువ్వు ఆనందిస్తూ ఉన్నట్లయితే నువ్వు రక్షించబడతావు. అందుకని నువ్వేం చేయాలి? నాయనా నేను రక్షించబడాలంటే నేను నీతిగా జీవిస్తేనే నాకు క్షేమం కలదు. నేను నీతో సమాధానం కలిగి ఉంటేనే నాకు రక్షణ కలదు, క్షేమం కలదు. నీ యందు ఆనందిస్తేనే, లోక సంబంధ విషయాలందు ఆనందించకుండా, లోక మాటలకి నవ్వకుండా, లోక కార్యాలకి ఆనందించకుండా నీ యందే, నీ వాక్యమును బట్టే, నిన్ను బట్టే ఆనందించడానికి సహాయం చేయండి నాయన అని నీవేం చేయాలంటే, ఈ యొక్క నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందము ఈ రాజ్యమును నేను ధరించుకున్నట్టు ద్వారానే, ఇది నా జీవితంలో నేను ధరించుకున్నట్టు ద్వారానే నేను రక్షణ పొందుతాను నాయన. కాబట్టి నన్ను కనికరించి నా జీవితంలో ఆ నీతి, ఆ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందాన్ని నాకు దయచేయి నాయన. దీనిలోనే నాకు క్షేమం కలదని, ఈ రాజ్యంలో నాకు క్షేమం కలదని, నాకు సహాయం చేయి నాయన అని చెప్పి ప్రార్థించే సమయం ఇది. ఆయన ఎందుకంటే నువ్వు ఉగ్రతుండి తప్పించబడాలంటే ఆయన ఇప్పుడు ఎవరిని తప్పిస్తాడంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన వారిని మాత్రమే ఆయన రక్షిస్తాడు. ఇది వాక్యం ఎక్కువ నక్షత్రం వర్తమానం వింటున్నాను పర్వాలేదులే అని అనుకుంటే కుదరదు. నీవు వాక్యమును అనుసరించడం ద్వారా నువ్వు నీతిమంతుడు అవుతావు. వాక్యం అనుసరించడం ద్వారా నీకు ఆయనకి మధ్య సమాధానం కలుగుతుంది. ఆ సమాధానాన్ని బట్టి నీకు ఆనందం వేస్తూ ఉంటుంది. నాకు ఆయనకి మధ్య ఏ పాపం లేదని, ఏ హృదయం కానీ ఏ దోషారోపణ చేయదు. కాబట్టి నువ్వు నిత్యము ప్రార్థించడం లేదనో, వాక్య ప్రకారంగా లేవనో, సమయాన్ని ఆయనకి ఇవ్వడం లేదనో, ఏ దోషారోపణ
ఈరోజు ప్రార్థన ఎగ్గొట్టేవనో లేకపోతే ఏ విధంగా కూడా హృదయం దోషారోపణ చేయదు. అప్పుడు ఆయనకి నీకు మధ్య సమాధానం ఉన్నట్లు లెక్క. అప్పుడు ఆనందం వేస్తాడు, ఆయన మనుస్తాడు, ఆయన ఏందో ఆనందిస్తూ ఉంటావు. అందుకని నీవు ఇప్పుడు ఆయన యొక్క వాక్యం యొక్క కట్టుబాటులో నడుస్తూ ఉంటావు. విచ్చలవిడిగా తిరగవు, విచ్చలవిడిగా జీవించు, నీ ఇష్ట ప్రకారంగా జీవించు. వచ్చేసిన ఆంబోతు ఉంటుంది, వచ్చేసిన ఆంబోతు ఏం చెప్పండి, అది ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది దేశదిమ్మట్లా. అంటే దాని యొక్క మనసు ప్రతిదాని మీద ఉంటా ఉంటుంది. కానీ నీ మనసు ఈ చివరి కాలంలో ప్రార్థన మీద ఉండాలి. ఆయన శరణు అంటే ఆయన వేడుకో, ఆయన నన్ను కనికరించు, నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉండడానికి సహాయం చేయండి, కృప చూయించిన ఆయన అని ప్రార్థించే సమయము ఇదే. అందుకనే మనము వేరొక మార్గమును కాకుండా మనం నిజమైన మార్గములో మనం ప్రయాణం చేస్తున్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చూడండి, యావే నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే. మన స్వాస్థ్యం ఎవరు చెప్పండి, ఆయనే. ఇప్పుడు మనకు ఆ స్వాస్థ్యాన్ని తీసుకొచ్చాడు. ఆ స్వాస్థ్యం ఏమిటి? అదే నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందము కలిగిన రాజ్యం మన స్వాస్థ్యం. అది అందుకని అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది. ఆ స్వాస్థ్యము అది పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆ స్వాస్థ్యం మనల్ని రక్షించునని వాక్యం చెప్తా ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే నీవు నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉంటావో, అంటే ఆయన్ని బట్టి ఆనందిస్తూ ఉంటావో, ఆయన కలిగి ఉన్నందుకు ఆనందిస్తూ ఉంటావో, లోకంలో ఏది లేకపోయినా ఆ యొక్క రెండవ రాకడలో ఆయన్ని నువ్వు కలిగి ఉన్నందుకు, ఈ సెకండ్ కమింగ్లో ఆయన్ని కలిగి ఉన్నందుకు నువ్వేం చేస్తున్నావునండి, ఆనందిస్తూ ఉంటావు. అప్పుడు యావే నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే. ఇప్పుడు ఆ స్వాస్థ్యములో భాగాన్ని నువ్వు పొందుకున్నావు. ఆయన నామరిస్తావు. ఆ స్వాస్థ్యం ఎవరు చెప్పండి, ఆయనే. ఎందుకంటే ఆయనే నీతిమంతుడు, ఆయనే సమాధానకర్త, ఆయనే పరిశుద్ధాత్మ. మొదటి రాకడలో రక్తాన్ని చిందించిన వాడు ఆయనే, అలాగే నోకాలంలో నీతిని ప్రకటింపజేసిన వాడు ఆయనే, ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆనందమును తీసుకొచ్చిన వాడు ఆయనే. కాబట్టి మన స్వాస్థ్యం అదే. ఇది మన స్వాస్థ్యం. ఇది ఏదని, నీతి అనేది మన స్వాస్థ్యం, సమాధానం అనేది మన స్వాస్థ్యము, పరిశుద్ధాత్మేందుల ఆనందం అనేది మన స్వాస్థ్యము. ఈ స్వాస్థ్యాన్ని ఇప్పుడు మనం పొందుకుంటున్నాం. ఎందుకంటే ఈ స్వాస్థ్యము ఆదాము పోగొట్టుకున్నాడు. ఆ ఏదోనులో నీతి ఉండేది, సమాధానం ఉండేది, పరిశుద్ధాత్మేందుల ఆనందం ఉండేది, లోకానందం ఉండేది కాదు. లోక సంబంధమైన వాటి యందు ఆనందించేవారు కాదు, ఆయన యందు ఆనందించేవారు, ఆయన యందు సంతోషముగా నవ్వుతూ ఆయన యందు ఉండేవారు. కానీ ఆదాము అవిధేయత వలన ఆ స్వాస్థ్యాన్ని ఆదాము పోగొట్టుకున్నాడు. ఆ స్వాస్థ్యమును మరలా ఆ యొక్క హక్కుపత్రమును ఆయన, అనగా సర్వశక్తిమంతుడు ఆ హక్కుపత్రాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు ఆ హక్కుపత్రాన్ని మనకిస్తూ ఉన్నాడు. అదే ఆ హక్కుపత్రము ద్వారా మనము ఆయన యొక్క స్వాస్థ్యములో, అనగా ఆయనలో మనం పాలిభాగస్తులం అవుతున్నాం. ఆయన నామరిస్తాం, పానీయ భాగం అవుతున్నాము, ఆ స్వాస్థ్యములో భాగమవుతున్నాము. ఈ నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందం పొందుకున్న ద్వారా ఆయన నామరిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఆలోచించండి, ఆ ఉగ్రతను తప్పించుకుని సమయం ఇది. అందువలన ఇప్పుడు ఆయన ఎవరైతే శరణు చూస్తారో, అయ్యా ఎవరైతే ఆయన్ని శరణు చూస్తారో, మమ్మల్ని కాపాడమని, మమ్మల్ని రక్షించమని ఎవరైతే ఆయన శరణు చూస్తారో వారు ఈ నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందమని స్వాస్థ్యములో భాగమును పొందుకుంటారు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఎంతో ధన్యత. మనం ఉన్న సమయం ఇదే, ఇప్పుడు ఈ సమయం ఇదే.
ఉగ్రతుండి మనల్ని తప్పించి ఆయనే మన స్వాస్థ్యముగా ఉంటాడు. అందుకని ఆయన అక్షయమైన వాడు, ఆయన నాశనము లేనివాడు, ఆయన నిర్మలమైన వాడు, ఆయన వాడబారని వాడు, ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకున్నటి ద్వారా నీవు కూడా అక్షయమైనటువంటి నిర్మలమైనటువంటి వాడబారని ఆ యొక్క వ్యక్తిగా నువ్వు కూడా మారిపోతావు. నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం పొందుకున్న వారు మహిమ శరీరం పొందుకుంటారు. అందుకనే కింద చూడండి, మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించను. నిజముగా ఎవరైతే ఆ రాజ్యాన్ని పొందుకుంటారో, రాజ్యంలో ప్రవేశిస్తారో, వారు ఆ మనోహరమైనటువంటి ఆ స్థలములలో పాలు పొందుకునేటట్టు ప్రాప్తించినట్లే ఆ వెయ్యేళ్ల పాలనలో ఆ మహిమ గల ఆ భూమి మీద, అతి పరిశుద్ధమైన ఆ భూమి మీద, అతి పరిశుద్ధమైన ఆ రాజ్యములో పాలిభాగస్తులు అవుతారు. నువ్వు అందువలన ఉగ్రతుడు తప్పించి నిన్నేం చేస్తున్నాడు చెప్పండి? ఆ స్వాస్థ్యంలో పాలిభాగస్తులుగా చేస్తున్నాడు. కానీ వేరొక మార్గంలో వెళ్ళేవారు శ్రమల్లో పడిపోతారు. ఈ సంఘాలన్నీ కూడా శ్రమల్లో పడిపోతాయి. యేసునామములో సంఘాలు ఉన్నాయి, కానీ వాళ్ళకి రెండవ రాకడ తెలియదు. అందుకని రెండవ రాకడ గురించి మా చర్చిలో కూడా చెప్తున్నారండి, అక్కడ బోధిస్తున్నారండి, ఇక్కడ బోధిస్తున్నారండి, ఆ రాకడ సూచనలు కూడా చెప్తున్నారండి అని చాలామంది చెప్పచ్చు. కానీ చాలామంది బోధించవచ్చు, కానీ ఆ రాకడలో వాళ్ళు లేరు. ఆ రాకడ సంబంధించిన లేఖనాలు ఆ సంఘాలలో నెరవేర్చబడ్డంలా మన మధ్య నెరవేర్చబడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పడము కాదు, నెరవేర్చబడాలి ఆ రాకడ. అదేనమాట. కాబట్టి ఇప్పుడు మన మధ్యది జరుగుతూ ఉన్నది కనుక ఇప్పుడు నీవు ఆయన్ని శరణు వచ్చి, నాయనా నీకంటే క్షేమాధారమైనది ఏమీ లేదని ఆయన వేడుకున్నప్పుడు, నీకు క్షేమాన్ని కలుగు చేసేది ఆయన స్వాస్థ్యం అనగా ఆయనే. కాబట్టి ఆ స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకున్నప్పుడు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందాన్ని నువ్వు పొందుకున్నప్పుడు ఈ అనుభవము నిన్ను నాశనించే కారణం ఎందుకనంటే తప్పించబడతావు. ఎందుకంటే ఆయనకి నీకు మధ్య ఏ పాపమో లేదు. పాపం ఉన్నప్పుడే విరోధం ఉంటుంది. అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది, నేను రక్షించుటకు నా చెయ్యి కొరుసు కాలేదు, కానీ నీకు మాకు అనగా సర్వశక్తిమంతునికి ఆ యొక్క వారికి మధ్య జనులకు మధ్య పాపం అడ్డుగా వచ్చింది. కాబట్టి అందుకని ఆయన సహాయం చేయి కొరచగాలేదు, రక్షించుటకు ఆయన చేయి కొరచగాలేదు. ఆ పాపం అడ్డుగా రావడం వలన ఆయన రక్షించలేకపోయాడు, ఆయన సహాయం చేయలేకపోయాడు. ఇప్పుడు ఎప్పుడైతే నీలో ఏ పాపము లేకుండా ఉంటుందో, అనగా అవిశ్వాసమే పాపం, నమ్మకపోవడమే పాపం, ఎప్పుడైతే నీలో అవిశ్వాసమే పాపం మృతమైపోద్దో అప్పుడు నీవు ఆ సమాధానం కలిగి ఉంటావు. కాబట్టి పరిశుద్ధాత్మల ఆనందం కలిగి ఉంటావు. కాబట్టి నీవు రక్షించబడతావు. ఆయన సహాయం చేస్తాడు. ఉగ్రత నుండి తప్పించడమే గొప్ప సహాయం. ఆయన నామనిస్తారు. నీకు ఎవరైనా ఏదైనా లోకంలో సహాయం చేయొచ్చు, కానీ వారు చేసిన సహాయం కంటే ఉగ్రత నుండి తప్పించడం అనేది గొప్ప సహాయం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. ఇక్కడ నాకు ఆలోచన శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. శ్రేష్టమైన స్వాస్థ్యం, నీతి కంటే శ్రేష్టమైనది ఏమని చెప్పండి? ఆయనతో సమాధానం కలిగి ఉండడం ఎంత శ్రేష్టమైన గొప్ప భక్తి అది. చాలామంది ఆయనకు విరోధంగా ఉండి నశించారు, కానీ నీవు సమాధానం కలిగి ఉండి ఆయనకి సర్వశక్తిమంతుని మధ్య సమాధానం కలిగి ఉండడం, పరిశుద్ధాత్మ మీద ఆనందించడం. నీలో పరిశుద్ధాత్మ ఉన్నది, ఆయనే సర్వశక్తిమంతుడు. ఆయన ఆనందించడమే పరిశుద్ధాత్మ మీద ఆనందించడం. నీలో ఉన్న పరిశుద్ధాత్మ వర్తమానాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఈ రక్షణను బట్టి ఆ శ్రేష్టమైనటువంటిది నీతి సమాధానం పరిశుద్ధాత్మ మీద ఆనందం. ఆ ఆనందం కంటే శ్రేష్టమైన ఆనందం ఏమని చెప్పండి? ఈ లోకంలో చాలామంది ఆ సెల్ ఫోన్లో ఆ యూట్యూబ్లు చూసుకొని నవ్వుతూ ఉంటారు. ఏమండి ఏం చేస్తున్నారు చెప్పండి? నవ్వుకుంటూ ఉంటారు, మనసులో ఆనందపడిపోతూ ఉంటారు. ఈ పనికి వాళ్ళు చాలామంది ఆ సెల్ ఫోన్ మీద వాళ్ళ వ్యామోహం అది శ్రేష్టమైంది అనుకుంటున్నారు చాలామంది.
అది నరకానికి తీసుకెళ్ళిపోయేటువంటి ఒక మార్గం. అది సెల్ ఫోన్ వల్ల అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. అది మింగివేస్తూ ఉంది అనేక మందిని. అసభ్యమైనటువంటి ఆ యొక్క పనికి మాలిన పాటలు వింటూ వాటిని ఆనందిస్తూ, వ్యర్థమైన ఆనందాలు అవన్నీ కూడా, లోక సంబంధమైన ఆనందాలు అవన్నీ కూడా, వాటిని బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ నిత్య శిక్షకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఉగ్రతుండి తప్పించుకోవాలంటే ఆయన యందు ఆనందించాలి. ఆ ఆనందం కంటే శ్రేష్టమైన ఆనందం మరొకటి లేదు. ధనము కలిగి, మంచి బట్టలు కలిగి, మంచి గృహాలు కలిగి, అవి కలిగి ఇవి కలిగి ఆనందించవచ్చు. చాలామంది మంచి కారులో తిరుగుతూ, లేకపోతే బీచ్లకు వెళ్ళి, పార్కులకు వెళ్ళి, అలాగే ఇలా డబ్బులు ఖర్చు పెడుతూ, బట్టల షాపులకు వెళ్ళి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ, అవి కొనుక్కొని ఇవి కొనుక్కొని, అవి తింటూ ఇవి తింటూ ఆనందించవచ్చు. కానీ ఈ ఆనందం అన్నిటికంటే కూడా శ్రేష్టమైన ఆనందము దివారాత్రులు వాక్యమును ధ్యానించు దాని యందు ఆనందించువాడు ధన్యుడని చెప్పాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నీవు ఈ యొక్క రాకడను బట్టి ఆనందిస్తూ ఉండాలి. ఆయన్ని ఏం చేయాలి? శరణజొచ్చి ఆయన్ని యందు ఆనందించే సమయం ఇదే. అది ఇస్తాడు నీకు ఆయన. దాన్ని నువ్వేం చేయాలి? అడగాలి, ప్రార్థించాలి. నీవే నాకు శరణు నాయన, మరొక మార్గం లేదు. నీ సన్నిధిలోనే నాకు క్షేమం కలదు, నీకంటే క్షేమాధారమైంది ఏమీ లేదు అని చెప్పి ప్రార్థించినప్పుడు దివారాత్రులు ఎడతెగక ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో వారందరికీ కూడా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందాన్ని ఆయన ఇస్తాడు. ప్రార్థించే వాళ్ళకి ఇస్తాడు ఆయన. ఇదే వారిని కాపాడుతుంది, రక్షిస్తుంది. ఆయన నామనిస్తాడు. ఏది? ఆ రాజ్యం. మన మధ్య ఉన్నది ఆ రాజ్యం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నాకు ఆలోచనకర్తని యావేను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. చూడండి, ఏ వాక్యం అయితే వింటావో ఆ వాక్యము నీతో మాట్లాడతావు. ఆ వాక్యాన్ని బట్టి ఈ వాక్య ప్రకారంగా లేవు, ఆ వాక్య ప్రకారంగా లేవు. నువ్వు ఆ విధంగా ఉన్నావు, ఈ విధంగా ఉన్నావు. అన్నిటిలో కూడా ఏం చేస్తా చెప్పండి? పరిశుద్ధాత్మ బోధిస్తూ ఉంటాడు. వాక్యమును మనకి ఆ యొక్క వాక్యాన్ని, జ్ఞాపకాన్ని తీసుకొచ్చి మనతో పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది. వాక్యమే పరిశుద్ధాత్మ. వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సదాకాలము యావే యందు నా గురి నిలుపుచున్నాను. చూడండి, నీ గురి ఆయన వైపే, నీ మనసు ఆయన వైపే ఉండాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. వేరే దాని మీద నీ మనసు ఉండకూడదు. ఒక వేటగాడు ఆ పక్షిని కొట్టేటప్పుడు, ఆ చెట్టు మీద ఉన్న పక్షిని కొట్టేటప్పుడు తన యొక్క ఆ బాణాన్ని, ఆ గురిని ఆ పక్షి మీద పెడతాడు. మరి దేని మీద పెట్టడం? నీవు కూడా ఆ మెస్సై మీదే నీ మనసు ఉంచాలి. ఆయన నామనిస్తాడు. ఆ మనసు ఇంకో దాని మీద ఉంచడు. నీవు కూడా నీతిని పొందుకోవాలి, సమాధానము కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ మీద నేను ఆనందించాలి అనే గురి మాత్రమే నీవు కలిగి ఉండాలి. లోకంలో వాళ్ళందరూ గురి వేరు. నేను ఈ సంవత్సరం ఇంత సంపాదించాలి, అంత సంపాదించాలి, నేను అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని ఆ గురిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ వ్యాపారం ఇక్కడ, ఈ సంవత్సరం ఇక్కడ పెట్టాను, నేను ఇంకో చోట ఇంకొక వ్యాపారం పెట్టాలి, నేను ఇంకో చోట ఇంకొక వ్యాపారం పెట్టాలి. ఆ విధంగా వాళ్ళు లోక సంబంధమైన గురి కలిగి ఉంటారు. మన గురి అది కాదు. ఆయన నామనిస్తాం. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ ఆనందించాలనేటువంటి గురి కలిగి ఉండాలి. ఆయన నామనిస్తాం. ఆయనను బట్టి ఆనందిస్తూ ఉండాలి, ఆయన వాక్యమును బట్టి ఆనందిస్తూ ఉండాలి. అందుకని ఇక్కడ చూడండి పిల్లారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1
12వ అధ్యాయం చూడండి అమ్మా, మొదటి వచనం నుండి మనం చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి ఈ శ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా మెస్సయ్య వైపు చూచుచు, చూడండి, మెస్సయ్య వైపు చూచుచు, మన ఎదుట అంటే మెస్సీ అనగా వాక్యము కాబట్టి వాక్యం వైపే చూసుకుంటూ, అంటే వాళ్ళ వంక ఏళ్ల వంక వాటి వంక వీటి వంక కాకుండా వాక్యం వైపే, వాళ్ళ మాటల వైపు ఏళ్ల మాటల వంక చూడకుండా వాక్యం ఏం చెప్తుందో నీవు ఆ వాక్యాన్ని బట్టే ఆయన నమరుస్తుంది. వాళ్ళు ఏం చెప్తారా వీళ్ళు ఏం చెప్తారా అని కాదు, ఆయన ఏం చెప్తాడని కనిపెట్టాలి. ఆయన వాక్యం ఏం చెప్తుందో చూడు, దాన్ని బట్టి ఆనందించాలి, దాన్ని బట్టి నడవాలి, దాన్ని బట్టి సంతోషంగా ఉండాలి. ఆయన నమరుస్తాడు. హల్లెలూయా. చూడండి, పందెములు ఓపికతో పరిగెత్తుదము, ఆయన చూడండి తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి సర్వశక్తిమంతుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేనికోసం చెప్పండి, దేనికోసం చెప్పండి? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. అది ఏ ఆనందము? పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఆ ఆనందము కొరకై ఆయన ఏం చేశాడు? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. అవమానపరుస్తూ ఉంటే నిర్లక్ష్య పెట్టాడు. అలాగే సిలువను సహించాడు. ఎందుకోసము? నిత్యమైన ఆనందం ఒకటి ఉంది, నిత్యమైన ఆనందం ఉంది. అందుకనే మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. అక్కడ సోమరి అయినటువంటి వారు ఉన్నారు, అలాగే నమ్మకమైనటువంటి దాసులు ఉన్నారు. అక్కడ యజమాని యొక్క సంతోషములోనికి ప్రవేశించడు అంటాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన ముందు ఉన్నటువంటి ఆనందము కొరకై, పరిశుద్ధాత్మ ఆనందము కొరకై, ఈ ఆనందాన్ని పొందుకోవడానికి అవమానాల వైపు నిన్ను అవమానపరిస్తే నన్ను ఇలా అవమానపరిచారు, నిన్ను ఇలా అని అవమానపరిచారు, బయల్జెబూలు అన్నారు, దయ్యం పట్టిన, అలాగా ఆయన ఆ అవమానాల గురించి ఆలోచిస్తూ నన్ను గౌరవించలేదు, నాకు మర్యాద చేయలేదు, నన్ను ఎలాగా తిట్టారు అలాగా తిట్టారు. ఆ సిలువను సహించాడను, ఆ సిలువను మోస్తూ దాన్ని కూడా సహించాడు. ఆయన వాళ్ళ మాటలను సహించాడు. అవన్నిటి వైపు చూడలేదు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై వీటన్నిటిని కూడా అనగా అవమానం నిర్లక్ష్య పెట్టాడని, సిలువను సహించాడని ఆయన నామనిస్తాడు. అంటే శ్రమలను సహించాడు. మనుషుల యొక్క మాటలు అవమానపరిచారు, ఆయన గుద్దారు, గడ్డం పెరికేశారు, రకరకాలుగా అన్నారు. వాటన్నిటిని కూడా ఆయన నిర్లక్ష్య పెట్టారు, లెక్క చేయలేదు. ఆయన అయ్యో ఎలా అన్నారు అలా అన్నారని వాటి గురించి ఆలోచిస్తూ బాధపడలేదు ఆయన. వీటన్నిటిని కూడా ఎందుకనంటే తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన నామనిస్తారు. హల్లెలూయా. తెల్లవారుజామున ఉదయకాలమున సూర్యోదయమునకు ముందుగా ఆయన మరణమును జయించి ఆనందముతో తిరిగి లేచాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా ఆనందమైనటువంటి దేశము రాబోతా ఉంది. అది పరిశుద్ధాత్మ ఆనందం అక్కడ ఉంటుంది. ఎల్లప్పుడూ ఆ దేశంలో ఆనందం ఉంటుంది, ఎల్లప్పుడూ ఆ దేశంలో ఆనందం ఉంటుంది. కాబట్టి ఆ ఆనందమైనటువంటి ఎల్లప్పుడూ ఆనందించే ఆ దేశంలోనికి వెళ్ళాలంటే ఇప్పుడు నీవు ఎల్లప్పుడూ ఆనందించాలి. నీ ఎదుట ఆనందం ఉంది. ఇప్పుడు దానికోసం నువ్వేం చేయాలంటే ఈ అవమానాలను నిర్లక్ష్య పెట్టేసి శిలువ శ్రమను సహించి ఆ ఆనందాన్ని పొందుకోవడం కోసమే నాయనా ఆ పరిశుద్ధాత్మ ఆనందాన్ని నాకు దయచేయి, నాకు సహాయం చేయండి. ఎందుకంటే నోహు కాలంలో నీతిని బట్టి రక్షించావు, అలాగే మొదటి రాకడలో అక్కడ సమాధానం బట్టి రక్షణ వచ్చింది.
ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన వారి రక్షించబడతారని, ఉగ్రత తప్పించబడతారని నీ వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి అందువల్ల నాకు ఆనందాన్ని దయచేయను ఆయన. అందుకని లోకంలో వాళ్ళందరూ ఆనందం వేరు, నీ ఆనందం వేరు. ఇది పరలోక సంబంధమైన ఆనందం. మిగతా వాళ్ళందరిది కూడా లోక సంబంధమైనటువంటి ఆనందం. లోక సంబంధమైన వాటిని బట్టి ఆనందిస్తూ ఉంటారు. నీవైనట్లయితే ఆత్మను బట్టి ఆనందిస్తూ ఆయన రాజ్యం రాబోతూ ఉన్నదని, ఉగ్రత నుండి తప్పించుకుని పై కొనుగోబడుతున్న దానిని బట్టి ఆనందిస్తూ ఉంటాం. కాబట్టి ఆ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం. కాబట్టి నీవు ఇప్పుడు ఆ ఆనందమును పొందుకోవడం కోసమై నువ్వేం చేయాలి? ఆయన్ని శరణు చూచేయా, నాకు లోకానందాన్ని తీసివేయను ఆయన, లోక సంతోషాలు తీసివేయను ఆయన. లోక సంబంధం వాటిని చూసి, లోక సంబంధం వాటిని విని, వాటిని బట్టి నవ్వడం, ఆనందించడం కాదు, కానీ నీ యందు ఆనందించడానికి సహాయం చేయి. ఆయన నామరిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఆయన మీదే నీ గురి ఉంచాలి. ఇక్కడ కూడా అదే రాయబడి, ఇక్కడ కూడా ఏం రాయబడి చెప్పండి? మెస్సయ్య వైపు చూచుచూ అన్నది. ఆనాడు ఆ యొక్క గొప్ప సాక్షి సమూహము మెస్సయ్య వైపు చూచుచూ నీవు కూడా ఆయన రాజ్యం వైపు చూస్తూ ప్రయాణం చేయాలి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అందుకని ఇక్కడ అన్నాడు, సదాకాలము యావేందు నా గురి నిపుదును. సదాకాలము, సదా ఇంకంటే ఎల్లప్పుడూ, ఎప్పుడు, సదాకాలము, ఇంక ఎల్ల కాలము నీ గురి, నీ మనసు ఆయన మీదే, ఆ యొక్క ఆనందం వైపే, ఆ రాజ్యం, ఆ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం వైపే, ఆయన వైపే. ఆయనే రాజ్యము, ఆయనే తలరాయి, ఆయనే వేకు నక్షత్రం కనుక ఆ నక్షత్రం వైపే నీ మనసు ఉంచాలి. ఆయన నామనిస్తాడు. ఆ దావీదు కేడు వైపే సదాకాలము మనసు ఉంచాలి, లోకం వైపు కాదు. నీ మనసు, నీ గురి లోకం వైపు కాదు, లోకస్తుల వలె కాదు. నీ గురి ఆయన వైపు ఉండాలి. ఈనాడు చాలామంది గురి ఏమైపోయిందంటే ఆయన వైపు లేదు, పిల్లల వైపు ఉంది. అంటే పిల్లల వైపు గురి పెట్టుకున్నారు. ఎలాగా అంటే పిల్లల్ని నేను బాగా చదివించుకోవాలి, వాళ్ళు మంచి మంచి డిగ్రీలు చేయాలి, మంచి మంచి ఉద్యోగాలు సంపాదించాలి, వాళ్ళకి మంచి సంబంధాలు చూసి చెయ్యాలి, మా అమ్మాయికి మంచి సంబంధం చూసి చెయ్యాలి, మా అబ్బాయికి మంచి సంబంధం చూసి చెయ్యాలి అని వాళ్ళ కోసం నేను బాగా సంపాదించాలి, వాళ్ళ కోసం నేను డబ్బును బాగా పోగేయాలి, బాగా ఈ పిల్లకి పెళ్ళి అవ్వాలంటే ఎంత డబ్బు ఉండాలి కదా, పిల్లడికి పెళ్ళి అవ్వాలంటే ఏదో పని ఉండాలి కదా అని ఈ గురిలో ఉంటున్నారు అందరు కూడా. ఇది అర్థమైందా? గురి ఏమైపోయింది చెప్పండి? ఆయన మీద కాకుండా ఇప్పుడు అనేక చోట్ల, అనేక కుటుంబాల్లో ఈ పిల్లల మీదే గురి, ఈ పిల్లల మీదే గురి. వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళ జీవితాల గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళని ఎలా పెంచాలనే దాని గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళని ఎలాగా ఈ లోకంలో తీర్చిదిద్దాలా అని దాని గురించి ఆలోచిస్తున్నారంటే గురి పూర్తిగా ఆయన వైపు నుండి తొలగిపోయి పిల్లల వైపు ఉంది గురి. ఆ రాజ్యం వైపు నువ్వు గురి కలిగి ఉన్న రీతిగానే పిల్లల గురి కూడా ఆయన వైపే ఉండాలి. ఆయన నామకరిస్తాడు. ఆయన బోధలో పెంచమని చెప్తా ఉంది, ఆయన బోధలో పెంచమని చెప్తా ఉంది. ఆయన గురి తన ముందు ఉన్నటువంటి ఆనందము కొర వైపు ఉన్న రీతిగానే నీ గురి కూడా ఉగ్రతను తప్పించుకోవాలని గురి ఉండాలి. ఆ తప్పించుకోవాలంటే ఆ రాజ్యమును కలిగి ఉంటేనే, ఆ రాజ్యంలో ప్రవేశిస్తేనే తప్పించుకోగలుగుతాం. అందుకని ఇది అదృశ్య రాజ్యం. ఇది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం అనేది కంటికి కనపడకపోవచ్చు, కానీ ఆ 1000 ఏళ్ల పాలన, ఆయన మెస్సయ్య ఎక్కడ ఉంటాడో ఆ రాజ్యము అది దృశ్యమైనది, కంటికి కనబడే రాజ్యం. ఆయన నామరిస్తాడు. అందుకనే ఈ అదృశ్యమైన రాజ్యంలో ప్రవేశిస్తేనే, ఈ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంలో ప్రవేశిస్తేనే ఆ అదృశ్యమైన రాజ్యంలో నువ్వు ప్రవేశించగలవు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. ఈ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం లేకుండా 1000 ఏళ్ల పాలనలోనికి నీవు వెళ్ళలేవు. అందువలన నీ గురి
ఓ ఆయన వైపే ఉండాలి, వేకు నక్షత్రం వైపే ఉండాలి. అందుకని తూర్పు దేశ విజ్ఞానులు ఏం చేశారు చెప్పండి? వాళ్ళు గురి ఆ మెస్సేజ్ని కలుసుకోవాలంటే ఇంకా నక్షత్రం వైపు మాత్రమే. చాలా నక్షత్రాలు కనబడుతూ ఉన్నప్పుడు కూడా రాత్రి వస్తుంది, పగలు వస్తుంది, ఆ రాత్రి వస్తుంది, నక్షత్రాలు కనపడుతున్నాయి, మళ్ళీ పగలు వస్తుంది, మళ్ళీ రాత్రి వస్తుంది, నక్షత్రాలు కనపడుతున్నాయి. ఆ నక్షత్రాలు వేటి వైపు వాళ్ళు చూడకుండా ఆ మెస్సేజ్ వైపు నడిపించేటువంటి ఆ నక్షత్రం వైపు మాత్రమే వాళ్ళు గురి కలిగి ఉన్నారు. నీవు కూడా గురి ఈనాడు వేకు నక్షత్రం వైపు తప్ప ఇంకా లోకములో అనేక నక్షత్రాలు కనబడతా ఉన్నాయి. అవి సాతాను సంబంధమైనవి. ఆ నక్షత్రాల వైపు కాకుండా, ఆ బోధల వైపు కాకుండా, ఆ బోధకుల వైపు కాకుండా వేకు నక్షత్రం వైపు మాత్రమే గురి కలిగి నడిచినప్పుడు వారు బెత్లెహేముకు వెళ్ళారు. ఆనాడు జ్ఞానులు నీవైతే పై కొనిపోబడతావు. కాబట్టి నీ గురి ఆయన వైపు మాత్రమే ఉండాలి. ఆయన నమ్మనిస్తాం. హల్లెలూయా. వాడి గురి ఏమిటంటే ఆ నక్షత్రాన్ని మనం వెంబడిస్తే ఆ యొక్క బెత్లెహేములో ఉన్న ఆ శిశువు, అంటే వాళ్ళు బెత్లెహేములో ఉన్నారు, వాళ్ళకి ముందు తెలియకపోవచ్చు, కానీ ఆ శిశువును కలుసుకోవాలని ఉన్నారు. వాళ్ళ గురి ఏమిటంటే ఆ నీతి సూర్యుని కలుసుకోవాలని, ఆ మెస్సేజ్ని కలుసుకోవాలనే గురి. నీ గురి కూడా ఏమిటంటే మధ్యాకాశాన్ని నీతి సూర్యుడు వస్తాడు కాబట్టి మహిమ శరీరముతో నేను కూడా ఆయన మహిమ శరీరముతో ఆయన ఎదుర్కోవాలని. ఇప్పుడు నీ గురి కూడా ఆయన్ని ఆయన కలుసుకోవాలని గురి కలిగి వేకు నక్షత్ర వర్తమానాన్ని వెంబడిస్తూ ఉంటాను. ఆ వేకు నక్షత్రమే ఆయన. అందుకని నక్షత్రం మీద గురి ఉంచినప్పుడే ఆయన నువ్వు కలుసుకోగలుగుతావు. ఆయన కలుసుకోవాలని గురి ఉన్నప్పుడే నక్షత్రం మీద గురి ఉంచుతావు. మెస్సేజ్ని కలుసుకోవాలన్న బెత్లెహేములో వేకు నక్షత్రం మీద గురి ఉంచినప్పుడే ఆ మెస్సేజ్ని కలుసుకోగలిగారు. వాడు గురి ఏమిటి? మెస్సేజ్ని కలుసుకోవాలని గురి. ఆ గురి నెరవేరాలంటే వేకు నక్షత్రం మీద మాత్రమే తప్ప మరి దేని మీద, ఏ బోధల మీద కూడా గురి ఉండకూడదు. అందువల్ల నీవు కూడా ఈ చివరి కాలంలో వేకు నక్షత్రం మీద వర్తమానం మీదే తప్ప మరి ఇంకా ఏ బోధల మీద కూడా నీ గురి ఉండకూడదు. చాలామంది రకరకాలుగా బ్రహ్మం గారి వర్తమానం కూడా వేకు చుక్క వర్తమానం అని బోధించే వాళ్ళు ఉన్నారు చాలామంది. అటువైపు నీ గురి ఉంచొద్దు. వాని క్రియలు ప్రతి వానికి జీతం ఇచ్చేటువంటి ఈ సమయమును, ఈ తీర్పు దినమును నీవు బయలుపరచబడినటువంటి ఆ రాజ్యం వైపు గురి ఉంచడమే వేకు నక్షత్రం వైపు గురి ఉంచడం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచించేయండి. తర్వాత ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నారు గనక నేను కదల్చబడను. ఎప్పుడైతే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉంటావో నువ్వు ఇక కదల్చబడవు. అందుకని బైబిల్లో ఏమి రాయబడిందంటే చూడండి మీరు ఒకసారి. బైబిల్లో 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడమ్మా 5వ వచనం మనం చదువుకుందాం. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనిడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ఎలోహిమైనటువంటి యెహోవాను గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడును అగును. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడునో తొట్టిల్లు అంటే అర్థం ఏంటి చెప్పండి? కదల్చబడరు. తర్వాత చదువమ్మా. అలాగున మన ఎలోహిమును రక్షకుడైన యెహోవా యొక్క నిత్య రాజ్యములు ప్రవేశము మీకు
సమృద్ధిగా లభించును. ఆయన నామమున హల్లెలూయా. ఇక మీరు విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ ఇవి కలిగిన వారు, సహోదర ప్రేమ, ప్రేమ, ఈ 8 గుణ లక్షణాలు కలిగిన వారు, సద్గుణాలు ఇవి కలిగిన వారు కదల్చబడరు, స్థిరముగా ఉంటారు, కదల్చబడరు. ఇలాంటి వారికి నిత్య రాజ్యములోని ప్రవేశము అనగా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మైన ఆనందములోనికి ప్రవేశము సమృద్ధిగా లభించును. ఆయన హల్లెలూయా. అందుకనే ఈ వాక్యమును నెరవేర్చేటప్పుడు నువ్వు విశ్వసిస్తున్నావు. ఈ వాక్యాన్ని విశ్వాసము, సద్గుణము, జ్ఞానము. అందుకనే సద్గుణము, జ్ఞానము ద్వారా ఇప్పుడు నీవు ఇది ఏ కాలమో, ఇది ఏ సమయమో, సంఘాలను ఎక్కడున్నాయో, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము. ఈ వాక్యం కోసం నిలబడినప్పుడు మెసేజ్ చూడండి, అలాంటి ఆశానిగ్రహము కలిగి ఉన్నాడు. ఆయన ఉమ్మి వేస్తున్నప్పటికి కూడా, గుద్దుతూ ఉన్నప్పటికి కూడా ఆశానిగ్రహంతో ఉన్నాడు. ఆశానిగ్రహము, సహనము. సహనం అంటే ఆయన వచ్చే వరకు కూడా, ఆయన మధ్యాకాశంలో కలుసుకునే వరకు కూడా సహనముతో నిలబడి ఉండడం. ఆయన నామనిస్తాం. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. ఇప్పుడు ప్రేమ, ఇదే ప్రేమ కాలం. ఇది తలరాయనగా ప్రేమ, నిత్యరాజ్యమనగా ప్రేమ. ఇప్పుడు ఆ ప్రేమలోనికి సమృద్ధిగా ప్రవేశము లభించును. అందుకని ప్రేమ ఎక్కడ ఉండదో అక్కడ నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, పరిశుద్ధాత్మ ఆనందం ఉంటుంది. కాబట్టి పిల్లారా, తర్వాత చూడండి, అందువలన నా హృదయము సంతోషించున్నది, నా ఆత్మ హర్షించున్నది. అదే క్రింద ఒకటేసి, అక్కడ నా ఆత్మ అనే దగ్గర ఒకటి వేసి క్రింద దగ్గరికి వచ్చేటప్పటికి మహిమని రాయబడి, మహిమ సంతోషించును. ఆయన మహిమ సంతోషించును. పరిశుద్ధాత్మను ఆనందించడమే మహిమయందు సంతోషించడం. చూడండి, నా శరీరము కూడా సురక్షితముగా నివసించున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టము. ఎవరైతే ఆ స్వాస్థ్యంలో పారిభాగస్తులు అవుతారో ఇంకా వారు శరీరం మార్పు చెంది పైకొనిపోబడుతుంది. కాబట్టి పిల్లారా, సురక్షితముగా నివసిస్తారు. వాళ్ళ పాతాళంలోకి విడిచిపెట్టరు. వాళ్ళ శరీరము కుళ్ళు పట్టదు, మహిమ శరీరంలో ఉంటారు. ఆయన నామనిస్తారు. కాబట్టి ఎవరైతే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం కలిగి ఉంటారో వారి శరీరమే మారిపోతుంది. ఈ శరీరం కాస్త ఏమైపోతుంది చెప్పండి, మహిమ శరీరంగా మారి ఇక వాళ్ళ పాతాళంలోకి వెళ్ళరు. ఆ శరీరం ఇక కుళ్ళిపోదు, అది మహిమ శరీరం. మెస్సీ కూడా మహిమ శరీరంతో తిరిగి లేచాడు. ఏలియా మహిమ శరీరంతో లేచాడు. ఆనోకు మహిమ శరీరంతో లేచాడు. నీవు ఇప్పుడు మహిమ శరీరంతో ఆ స్వాస్థ్యంలో పాలుభాగొస్తుంది. ఎందుకంటే ఏదోనులో ఆ మహిమ ఉండేది. నీతి, సమాధానం, పరిశుద్ధ ఆత్మ ఆనందమే మహిమ. ఇప్పుడు ఆ మహిమలను పాలుభాగొస్తుంది. అంటే వాళ్ళ మహిమ శరీరంలో ఉండేవారు. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం కలిగి ఉండడమే మహిమ శరీరంలో ఉండడము. ఇప్పుడు నీవు కూడా అది కలిగి ఉండడం ద్వారా మహిమ శరీరాన్ని కలిగి ఉంటున్నావు. ఇది ఆత్మ సంబంధంగా మహిమ శరీరము. ఇది కలిగినప్పుడు ఈ శరీరం కూడా మార్పు చెందుతుంది. ఇక నీవు కుళ్ళు పట్టనే పట్టదు, నిత్యము మహిమ శరీరంతో ఉంటావు. మరణం లేదు, ఇక మరణం లేదు. ఇంకా ఏమిటి చెప్పండి, సంపూర్ణ సంతోషములు కలదు. నిత్యము అక్కడ శ్రమలు, వేదనలు, కన్నీరు, మరణం ఏమీ లేకుండా బహు సుఖముగా రాబోయే రాజ్యంలో జీవిస్తారు. ఆయన నామమున హల్లెలూయా. అందుకని ఇవన్నీ కూడా తాత్కాలికమైన సుఖాలు, తాత్కాలికమైన సుఖభోగాలు, అల్పకాల పాపభోగాలు, సుఖభోగాలు. మోషే ఆనాడు ఆశించకుండా వాటిని విడిచిపెట్టి కలగబో బహుమానమందు దృష్టి ఉంచాడు. కాబట్టి పిల్లారా, ఎందుకంటే అది నిత్యము సుఖము, నిత్యము ఆనందము. ఏ విధమైన శ్రమలు, 1000 ఏళ్ల పాలన లేవు, మరణము లేదు, దుఃఖము లేదు. కాబట్టి పిల్లారా, దానికోసమే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, ఆయన్ని బ్రతిలాడుకోవాలి. ఆయనా
సహాయం చేయి నాయన. నీవే నాకు శరణు. నిజముగా నాకు ఈ సమయాన్ని బయలుపరిచినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఈ వర్తమానం దగ్గరికి, ఈ కాలం దగ్గరకు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. తెల్లవారుజాము దగ్గర మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. నన్ను తప్పించిన ఆయన, ఉగ్రతుడు తప్పించిన ఆయన నాకు ఆ నీతిని దయచేయి, ఆ సమాధానాన్ని దయచేయి, ఆ పరిశుద్ధాత్మ ఆనందము కావాలి, ఆ మహిమ కావాలి. నీ స్వాస్థ్యంలో నేను పాలి భాగస్తుని లేకపోతే పాలి భాగస్తురాలు అవ్వాలి. నాకు సహాయం చేయి. నా గురి నీ మీదే, ఆ నక్షత్రం మీదే ఉండాలి. నాకు సహాయం చేయి నాయన. వేరే వైపు ఉండకుండా సదా నీ వైపే ఉండడానికి సహాయం చేయి. నీ మీదే ఉంచడానికి, మనుషుల మీద కాకుండా, ఈ శరీరం మీద కాకుండా, ఈ సౌందర్యం మీద కాకుండా, ఈ బలం మీద కాకుండా నీ మీదే ఆ మనసు ఉంచడానికి సహాయం చేయండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా నీవు ఆయన బ్రతిమలాడుకొని ఆయన కనికరము కోరుకున్నప్పుడు ఆయన నిశ్చయముగా వీటన్నిటి కూడా ఆయన ఇస్తాడు. ఆ మహిమ శరీరాన్ని ఇస్తాడు. కుళ్ళిపోయినటువంటి మరణించిన శరీరాన్ని మనం పొందుకోబోతున్నాం. పొందుకునే సమయం ఇదే. అందుకని ఇది పునరుద్ధాన దినం అంటారు. పునరుద్ధాన దినములో మనమున్నాం. మిగతా సంఘాలన్నీ కూడా లోకంలో సువార్త చేసుకుంటున్నాయి. పాపులకి, వాళ్ళకి, వీళ్ళకి ఇంకా అనేక మంది మారాలి అని సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. కానీ మనమైనట్లయితే పునరుద్ధాన దినములో మనమున్నాం. ఆయన నామానికి, ఆయనకే మహిమ, ఆయన నామానికే ఘనత. నిత్యము ఆ దేశంలో మనం సుఖిస్తాము. దుఃఖము లేదు, మరణము లేదు. ఇప్పుడు నీవు ఆయన్ని గోజాడుకుని బ్రతిమలాడుకునే సమయం ఇది. నిత్యము కూడా నాయనా నాకు సహాయం చేయండి. నీకంటే క్షేమాధారమైంది ఏది లేదు. ఉగ్రతను తప్పించేది నీవే. ఆ తప్పించే ఆ యొక్క నక్షత్రంగా నీవు వచ్చావు. ఆ నక్షత్రమే మా స్వాస్థ్యము. నాకు సహాయం చేయండి. ఆ నక్షత్రంలోని, ఆ రాజ్యంలోని ప్రవేశించడానికి కృప చూపినాయి. అదే మా మహిమ, అదే మా శరీరము. అందుకని నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన వారు మరణము చూడకుండా కొనుకోబడతారు. ఆయన హల్లెలూయా. మృతులు మొదట లెగుస్తారు, సజీవులు మరణము చూడకుండా కొనుకోబడతారని వాక్యం చెప్తా ఉంది. ఇది పునరుద్ధాన సమయము. మనం ప్రార్థించుకుందాం. ఆయన దగ్గరే మనకి క్షేమము కలదు. ఆయన కంటే క్షేమాధారమైంది మరి ఏమీ లేదు. కాబట్టి తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్ని పనులున్నా, ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా నీ వైపే మేము గురువించి మేము ప్రార్థించే వారంగా ఉండాలి నాయన. ఉగ్రతుడు తప్పించబడాలంటే నీతిమంతులే, నీతో సమాధానం కలిగిన వారే, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన వారే ఉగ్రతుడు తప్పించబడతారని నీ వాక్యం చెప్తూ ఉన్నది నాయన. సహాయం చేయండి మా తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.